అన్నయ్యతో మూడో సినిమా. చాలామంది అడుగుతుంటారు మిరపకాయ తర్వాత ఎందుకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇంత టైం పట్టింది అన్నయ్యతో సినిమా తీయడానికి అని. ఐ డోంట్ నో. రేపొద్దున ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ఇది ఇవాళ ఒక ఫ్రెండ్షిప్ డే, ఒక చిన్న ఎమోషనల్గా పీపుల్ మీడియా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు టెల్. నా ఫస్ట్ సినిమా షాక్ ఫ్లాప్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇవ్వడమే చాలా గొప్ప. నేను జస్ట్ 2 సినిమాలు పనిచేసాను. అంటే వీడే అప్పటి నుంచి రవితేజ్ గారితో నా జర్నీ స్టార్ట్ అయింది. వీడే తర్వాత నా ఆటోగ్రాఫ్ తర్వాత షాక్ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మిరపకాయ. అంటే నా లైఫ్లో ఒక 10-12 ఏళ్ళు కంటిన్యూగా రవితేజ్ గారు సెటిల్ అన్నాను 4 సినిమాలకి. ఆ సినిమాల మధ్య డిస్టెన్స్ ఉన్నా సరే మొత్తం నా లైఫ్లో మేజర్ కేక్ ఆఫ్ ద పోర్షన్ ఐఎమ్ విత్ హిమ్. యాక్చువల్లీ ఐఎమ్ విత్ హిమ్ అని చెప్పే అంటే హీఈస్ విత్ మీ. యాక్చువల్లీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. సో ఎందుకు మిరపకాయ తర్వాత ఇప్పటికి అంత టైం పట్టిందంటే నా షాక్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చారు. మిరపకాయ హిట్ అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్దన్న ఒక తమ్ముడికి బాగా చదివించి ఆడ ఒక జాబ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఆడి పద్దాకి ఇంటికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అడగకూడదు. నాకు ఒక దారి ఇస్తాడు, ఆ దారిలో నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వెళ్ళి అన్నయ్య నేను సినిమాకి మళ్ళీ సినిమా ఇవ్వు అంటే నాకు ఒక సక్సెస్ ఇచ్చి వదిలేసాడు నన్ను. ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న ఒక చిన్న దాంతో తప్ప ఏ రోజు కూడా ఈ మిరపకాయ నుంచి మిస్టర్ బచ్చన్కి ఉన్న ఈ గ్యాప్లో మేము కలవని నెల లేదు, కలవని వెళ్ళని హాలిడే లేదు. సో ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కువ నస లేకుండా చెప్పాలంటే అవర్ రిలేషన్ ఈజ్ బియాండ్ ఫిలిం. సినిమాకి అతీతమైంది మా రిలేషన్. ఆ రకంగా కుదరలేదు, అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు. అండ్ మిస్టర్ బచ్చన్లో నా మాస్ మహారాజ్ని నాలాగే ఉన్న ఎంతోమంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు 100 టైమ్స్ చూపించాను మట్టుకు చాలా గర్వంగా చెప్పగలుగుతాను. అది హ్యూమర్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, హీరోయిజం అవ్వచ్చు, ఎవ్రీవేర్ మీరు రవితేజ్ గారి నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవి ఒక 100 రెట్లు ఎక్స్పెక్ట్ చేసండి. యూ విల్ బి సాటిస్ఫైడ్. ఇది నేను రిలీజ్ 10 రోజుల ముందు చెప్తున్నాను. ఇది ఊరికే ఏదో సినిమా ఓపెనింగ్ గురించి చెప్పడం కాదు, సినిమా మొత్తం చూసి చెప్తున్న మాట ఇది. థ్యాంక్ యూ. ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతాను నేను మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. అంటే నన్ను ఇమిటేట్ చేశారు కదా చాలామంది, సరదాగా అన్నీ ఇమిటేట్ చేసి చూపిస్తాను నేను ఊరికే. ఎందుకంటే మీకు ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి పెద్ద తేడా ఉండదు. అన్నీ ఆన్ స్క్రీన్లో ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్లో కూడా అలాగే ఉంటారు. సో ఆఫ్ స్క్రీన్లో అంటే మేము ఎప్పుడన్నా హాలిడేకి వెళ్ళినప్పుడు, మేము సరదాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే ఇది వినాలి. సో ఇదేంటంటే ఎలా ఉంటుందంటే ఎంత నడక దగ్గర నుంచే అంటే ఎయిర్పోర్ట్కి ఇప్పుడు నేను మా చెరవి సుబ్బరాజు ఇలా మేము హాలిడేకి వెళ్తున్నప్పుడు అన్నయ్యతో మేము ఎయిర్పోర్ట్కి ఆయన మాకంటే ముందే వస్తాడని తెలుసు, అయినా సరే మేము ఎయిర్పోర్ట్కి పరిగెత్తేసరికల్లా ఆయన ఆల్రెడీ లాంజ్లో కూర్చొని ఉంటారు. ఎయిర్పోర్ట్లో మనకు ఎలా ఉంటుంది, ఏమన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అక్కడ షాప్స్ ఏంటి అదేంటి కొంచెం ఫ్లైట్ టైం ఉంటే ఇలా చూసుకుంటూ ఇలా వెళ్తుంటాం కదా. సో అన్నయ్యతో ఇలా చూసుకుంటూ అన్నయ్య ఇది చూసావా అని తెలియజేసరికి ఆయన గేట్ దాటేసి లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఆయన నడుస్తుంటాడు, మేము వెనకాల పరిగెడుతూ ఉంటాం, వెనకాల విపరీతంగా పరిగెడుతుంటాం, మామూలుగా ఉండదు. షాపింగ్కి వెళ్తాం కదా, నాకు అందుకని సినిమా ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి నాకు బాగా గుర్తొచ్చింది. ఆయనతో షాపింగ్కి వెళ్ళాము, న్యూయార్క్ షాపింగ్కి వెళ్ళాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేసినట్టే. షాపులోకి వెళ్తే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తాడు కదా, దాని రేట్ ఎంత, అది ఏంటి, మన సైజ్ ఇలా 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 అంటే మనం గబుక్కున వెళ్ళి మనం కొనాలంటే చూసి, ఎస్పెషల్ న్యూయార్క్ వెళ్తే నేను మా బావ ఏంటి మన మిడిల్ క్లాస్ ఫెలోస్ మేము అది కొనాలనుకుంటే అది దాన్ని చూసి డాలర్లని మళ్ళీ ఫోన్ తీసి దాన్ని ఇంటూ 80-85 వేసరికి అబ్బాయి నా షాపింగ్ అయిపోయింది మీరు ఉందా, మీరు కొనుక్కోండి. ఎలాగ హీరో వెయిటింగ్ చేస్తే షాపింగ్ చేస్తే బాగుంటుందా, మీరు కొనుక్కోండి అబ్బాయి నేను వెయిట్ చేస్తాను. ఎలా వెయిట్ చేస్తాను, మొత్తం సగం షాప్ కొనేస్తాడు అక్కడ. ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఇక్కడ ఎవరో అక్రమంగా ఏదో దాచుకున్నారు, దాన్ని మనం సీజ్ చేస్తున్నట్టే ఉంటుంది షాపింగ్. ఫటా 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 వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకసారి ఏమైందంటే ఇలా షాప్కి వెళ్తే ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆయన షాపింగ్ చేస్తుంటే వెనకాల నేను మా చోటు ఇలాగ బ్యాగులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే ఆయన పట్టుకుంటాడు, ఆయన ఏదో మాతో మోపిస్తున్నది కాదు, విపరీతంగా ఉంటాయి. సో ఒక మనిషి పట్టలేనంత ఉంటాయి, పట్టుకొని వెళ్ళడమే. ఒకసారి ఒక షాప్ వాడు ఏంటి ఆయన వెనకాల ఎంతమంది తిరుగుతున్నారు, హూ ఈజ్ హీ అని అడిగాడు. ఇప్పుడు వాడికి అమెరికాలో మాస్ మహారాజ్ అని ఎలా చెప్తాను నేను, యు నో టామ్ క్రూయిజ్ అంటే ఆఫ్ కోర్స్ హీఈస్ అవర్ టామ్ క్రూయిజ్ అన్నాను. ఆడికి అర్థం అవ్వాలని.
సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆయన మళ్ళీ పెద్ద షాప్ కదా, ఆయన ఎవరు అడిగారు, ఈడు యునో విల్ స్మిత్, హీఈస్ అవర్ విల్ స్మిత్ అన్నాడు. వాళ్ళిద్దరు మాడుకుంటారు కదా, అదేంటంటే చచా కాదు ఆడు విల్ స్మిత్ అంటే కాదు ఇదంట వాళ్ళు కొట్టుకేసుకున్నారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, యువర్ ఫ్రెండ్ ఈస్ సెయింగ్ విల్ స్మిత్ అండ్ యూఆర్ సెయింగ్ టామ్ క్రూయిజ్, వాట్ ఈస్ దిస్ అంటే మేము గబుక్కునా నిజంగా హీరోనా మేము వాళ్ళ మీద జోకులు వేస్తున్నామా అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు, పాపం హట్ అయిపోయారు. నేను అన్నాను ఇద్దరు కలిపితే ఆయన అని చెప్పాను. సైట్ సీయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. అన్నయ్య సైట్ సీయింగ్ గురించి మనం ఖచ్చితంగా మాడుకోవాలి. నేను చెప్పాలి, మేము ఒక మంచి అన్నయ్య మమ్మల్ని ఒక పెద్ద ఒక 46th floor 50th floor టైమ్ స్క్వేర్లో టాప్ స్టార్ బిల్డింగ్లో కూర్చోబెట్టాడు. మాకేమో ఎప్పుడెప్పుడు కింద టైమ్ స్క్వేర్కి వెళ్ళి చూడాలా అని కోరిక. సైట్ సీయింగ్ అంటే ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చాడు అన్నయ్య, అది మనం మీరు కూడా తెలుసుకోవాలి. సైట్ సీయింగ్ అంటే జస్ట్ సైడ్ నుంచి చూడడం అనమాట ఇలాగా, అది సైట్ సీయింగ్ కాదు, సైట్ సీయింగ్. కర్టెన్ తీయడం అద్భుతం అబ్బాయి ఈ దేశం అని మళ్ళీ కర్టెన్ వేసేయడం, మాకేమో కిందికి వెళ్ళాలి. అది మా మనసేమో టైమ్స్ గారికి వెళ్దాం, వాటి జరుగుతుంది మళ్ళీ కూర్చొని మసే కబుర్లు చెప్పి గబుక్కున ఒక రోజు డ్రింక్ ఉంటే ఉంటుంది ఉండదు, అది పెద్ద మ్యాండేటరీ కదా. మళ్ళీ ఏదైనా డిన్నర్ చేసుకుంటావు, ఎవ్రీ ఇయర్ రావాలి ఇక్కడికి అని మళ్ళీ డోరేజ్. ఆ కర్టెన్ తీయడం, అది చూడడం, మళ్ళీ వేయడం. మాకేమో కిందికి వెళ్ళి పబ్ హాపింగ్ చేయాలనో, అది చేయాలనో. అయితే అని అక్కడ ఒక 100-200 years ఓల్డ్ పబ్ ఏదో ఉందంట, లోపలంతా స్టోన్ స్ట్రక్చర్ ఉంటుందంట. నువ్వు చెప్పు బావా అన్నయ్య. ఇప్పుడు అతను హరీష్, నేను రవితేజ. అన్నయ్య అక్కడ ఒక కసబ్లాంకా అని ఒక పబ్ ఉంది అన్నయ్య, లోపల మొత్తం స్టోన్ స్ట్రక్చర్. అది మీరు వెళ్ళొచ్చేయండి అన్నయ్య, అది కాదు మీరు వెళ్ళొచ్చండి. అబ్బాయి హాలిడే వచ్చినప్పుడు ఇగో రిస్ట్రిక్షన్ పెట్టి మీరు వెళ్ళొచ్చేయండి అన్నయ్య. అక్కడ మీరు వెళ్ళొచ్చండి. అక్కడ ఒక షూటింగ్ ఉంది రియల్ గన్స్ తో, రియల్ బుల్లెట్స్. ఏంటి మనం హాలీవుడ్ గన్స్ మీరు కాల్చొచ్చేయండి. సో అన్నయ్యతో హాలిడే ఇలా ఉంటుంది. బట్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్స్. ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా, ఫ్రెండ్షిప్ డేలో అని వెనక్కి తిరిగి చూసుకుంటే హాఫ్ ద సినిమా, నేను చెప్పేది సినిమా కాకుండా హాఫ్ ద సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే ఆ హ్యూమర్ కానీ తనతో ఉండే ప్రతి సెకండ్ మాకు ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం, ఇవన్నీ జరిగి పాండమిక్ బిఫోర్ జరిగినాయి ఇవన్నీ, బట్ స్టిల్ ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం కలిసిన ఫస్ట్ డేనే ఎరా అబ్బాయి అని కలిసిపోయి అంత ఫ్రెండ్లీగా ఉండడం, ఒక స్టార్తో ఉన్నాం అనే ఒక విషయం మర్చిపోయేలాగా బిహేవ్ చేయడం కేవలం మాస్ మహారాజ్కి మాత్రమే చెల్లింది. అండ్ మా కోరిక అదే, ఎప్పుడు ఎవరు ఎలా ఎన్ని సినిమాలు చేస్తారు ఏంటి మనకేం తెలీదు, మనం చేస్తాం కదా, మన సినిమాలు చేస్తాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ రోజుకి మనం మాయాబజార్ చూస్తుంటాం, ఈ రోజుకి మనం మగలేసం చూస్తుంటాం. సో ఇప్పుడు మేము మళ్ళీ రేపు పొద్దున ఏముంటుందంటే ఏమైనా మగలేసం తీసారా అంటారు. లేదు, చూస్తున్నాం, చూడడానికి కూడా మీ పని. సో ఏంటంటే రేపు పొద్దున రాబోయే సంవత్సరాల్లో మేబీ ఒక 10 years తర్వాత, 15 years తర్వాత, 30 years తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ ఇంక్లూడింగ్ టుడేస్ డేట్, ఇట్ విల్ బి ఏ ఫర్ ఎవర్ మెమరీ. బికాజ్ ఏ ముహూర్తాన ఆయన సినిమా తీశారో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని, నిజంగా ఇవన్నీ మాకు స్వీట్ మెమరీస్. అన్నయ్యతో ఒక సూపర్ స్టార్ నా ఫ్రెండ్ అవుతాడని నేను ఎప్పుడు కళ్ళు అనుకోలేదు. ఫ్రెండ్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. హరిశంకర్ గారు, మీ ఇద్దరి బాండింగ్ మాకు తెలుసు కాబట్టి మీరు రవితేజ గారికి కట్టడం కోసం మేము ఒక స్పెషల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చాము.